భారత రాజ్యాంగం, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఓకే, మనందరికీ ఏంటంటే రాజ్యాంగం అనగానే ఇది ఒక సంక్లిష్టమైన చట్టం, సంక్లిష్టమైన లా అనుకుంటాం అనమాట. కానీ భారత రాజ్యాంగాన్ని ఎంత సంక్లిష్టమైన కొంచెం సంక్షిప్తంగానైనా దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ప్రస్తుత రాజకీయాలు, భారత రాజకీయాలు ఏంటంటే భారత పరిపాలనా విధానం అంతా రాజ్యాంగం అనుకూలంగా జరిగింది. కాబట్టి దీనిపైన అవగాహన అనేది చాలా ప్రధానం. అందువల్ల ఏంటంటే భారత రాజ్యాంగ నిర్ణేతలు కూడా ఇది ఎంతో చట్టాలైనా కొంచెం కామన్ మ్యాన్కి అర్థం అయ్యేటట్టు చెయ్యండి అని చెబుతారు, ఉపదేశిస్తారు కూడా. ఇప్పుడు మనం ఏంటంటే ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగం ఏంటంటే భారత రాజ్యాంగం అంటే ఏ దేశానికైనా మోడర్న్ ఆధునిక రాజ్యాలు ఏంటంటే ప్రజాస్వామ్య రాజ్యాలు ఎన్నో ఉంటాయి. మానవ మనుగడ వచ్చిన తర్వాత, మానవ స్థిర నివాసం వచ్చిన తర్వాత ఈ భూప్రపంచం మీద మానవుడు ఫ్యామిలీ అని, కింగ్షిప్ అని, ఒక చిన్న రాజ్యాలని, పెద్ద రాజ్యాలని, ఎంపైర్ సామ్రాజ్యాలని, ఒక డిక్టేటర్లని ఇలా వస్తూనే ఉన్నాయి అన్నమాట. ఆధునిక ప్రపంచం, ఆధునిక రాజ్యం వచ్చిన తర్వాత మనకు వచ్చింది ఏంటంటే ఇప్పుడు కమ్యూనిస్ట్ రాజ్యాలని ఒకటి ఉంటాయి, తర్వాత డిక్టేటర్స్ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ప్రజాస్వామ్యం అంటే మానవ సమాజం మనుగడలోకి వచ్చినప్పటి నుండి మానవుడు తయారు చేసుకున్న ఒక అద్భుతమైన రాజకీయ వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ప్రజాస్వామ్య వ్యవస్థ. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 ఆగస్టు 17 నుంచి రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్య రాజ్యాన్ని అంటే ప్రజాప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంది, మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇదే భారత రాజ్యాంగం అనేది దానికి ప్రతిబింబం అనమాట, అంటే ప్రతీకాత్మకం. భారత రాజ్యాంగం అంటేనే భారత ప్రజాస్వామ్యానికి ప్రతీకాత్మకత అవుతుందండి. తర్వాత ఈ భారత రాజ్యాంగం అనేది 1947 అంటే 1946 డిసెంబర్ 6వ తారీఖున 1946 డిసెంబర్ 9 నుండి మనకి భారత రాజ్యాంగ సభ అనేది, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఒకటి ఎలక్ట్ చేయబడింది. బ్రిటిష్ క్యాబినెట్, బ్రిటిష్ చివరి కాలంలో. ఈ 1900 మనకేంటంటే ఈ 1946 డిసెంబర్ 9 నుండి 1949 నవంబరు 26 అంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు మనం భారత రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నాం. దీన్ని భారత రాజ్యాంగ పితామహుడు, ఆర్కిటెక్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లేదా మనకి మోడర్న్ నవభారత రాజ్యాంగ నిర్మాత అని అంబేద్కర్ని మనం పిలుస్తాం అనమాట. ఈ భారత రాజ్యాంగ నిర్మాతే ఈయనగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ రాజ్యాంగ పరిషత్తు ఇప్పుడు 1947 డిసెంబర్ 9 నుండి 1949 నవంబర్ 26 వరకు రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని వివిధ కమిటీలు ఇస్తే దీనన్నింటినీ క్రోడీకరించి ఆయన ఒక డ్రాఫ్ట్ నమూనా రాజ్యాంగాన్ని తయారు చేస్తారు. దాన్ని ఈ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ సభ ఆమోదిస్తుంది. అందువల్ల ఈయనే ప్రధానమైన పాత్ర పోషించాడు. కాబట్టి ఆయన్ని మోడర్న్ ఆధునిక అని పిలుస్తారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఈ భారత రాజ్యాంగం అసలు రాజ్యాంగం అంటే ఏంటండి? అసలు రాజ్యాంగం అంటే ఏంటి? దాని మీద ఇప్పుడు కొన్ని వివాదాలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఏ వివాదం అంటే ఏంటి? భారత పార్లమెంటు అంటే 75 సంవత్సరాల తర్వాత భారతదేశం ఏం చేసింది? భారత ప్రభుత్వం కొత్త పార్లమెంటు అంటే కొత్త అవసరాలకు అనుగుణంగా కొత్త పార్లమెంటరీ భవనాన్ని నిర్మించింది, విస్టా అని. ఆ భవనంలోకి ఇనాగ్రేట్ చేస్తూ దాంట్లోకి వెళుతూ భారత ప్రభుత్వం ఏంటంటే ఒక కాన్స్టిట్యూషన్ ప్రతిని అందరికీ పంచడం జరిగింది, ఎంపీలకి. అందులో ఈ రాజ్యాంగంలోని కొన్ని పదాలు మిస్ అయ్యాయి అనమాట. దానికోసం అది ఒక సమర్థించుకుంది. ఆ సమర్థన ఎలాంటిదో కూడా ఇప్పుడు మనం చూద్దాం. దాన్ని సమర్థించుకోవాలి ఎలా అంటే అసలు భారత రాజ్యాంగం అంటే ఏంటో చూడాలి, రాజ్యాంగ పీఠిక అంటే ఏంటో చూడాలి. అసలు భారత రాజ్యాంగం అంటే ఏంటండి? రాజ్యాంగం అంటే ఏంటంటే రాజ్యాంగాన్ని ఏమంటారంటే సుప్రీం లా అంటారు. అంటే అది అత్యున్నతమైన చట్టం అనమాట రాజ్యాంగం. దానికి మించిన చట్టం ఇంకోటి లేదు. అది ఏదైనా అబ్జల్యూట్ ఇంక్లూడ్ మత గ్రంథాలు ఏదైనా భారత రాజ్యాంగాన్ని మించి ఏది ఉండదండి. అంటే ఇది సుప్రీం లా, అంతే అత్యున్నతమైన చట్టం అన్నమాట భారతదేశానికి. అంటే దీనికి అనుకూలంగానే అన్నీ జరగాలి భారతదేశంలో. అది భారత రాజ్యాంగం అంటే. చూడండి, ఈ ఐపీసీ అని, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఏ చట్టమైన పార్లమెంట్ అయినా ఏదైనా, ఈ జ్యుడిషియరీ అయినా, ఎగ్జిక్యూటివ్ ఏదైనా దీనికి అనుకూలంగా సాగాల్సిందే. దీనికి అనుకూలంగా సాగనిది ఏదైనా రాజ్యాంగ విరుద్ధంగా దాన్ని మనం సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకి పవర్ ఇస్తుంది రాజ్యాంగం, దాన్ని తిరస్కరిస్తుంది. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఆర్టికల్ 32 ప్రకారం మీకేంటంటే ఆర్టికల్ 32 అని ఒకటి ఉంటుంది, నిబంధన 32. దీని ప్రకారం సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా దేన్నైనా రాజ్యాంగ విరుద్ధమని పక్కన పెట్టేయచ్చు.
అదేవిధంగా రాజ్యాంగానికి ఒరిజినల్ జ్యుడిక్షన్ పవర్ కూడా ఉంటుంది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా. దాని ప్రకారం ఏది కాకుండా దీన్ని పక్కన పెట్టవచ్చు. ఏ చట్టం పార్లమెంట్ చేసిన చట్టాలైనా పక్కన పెట్టేస్తుంది అనమాట భారత సుప్రీంకోర్టు. అది రాజ్యాంగం ప్రసాదించిన హక్కు, సంరక్షణ అధికారం. ఈ విధంగా దీనికి మించిన చట్టం అనేది ఏది ఉండదండి. అందుకని దీన్ని నోన్ యాజ్ ద లా ఆఫ్ ది సాయిల్ లేదా సుప్రీం లా అంటారనమాట కాన్స్టిట్యూషన్. అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఒక నిర్వచనం అనేది ఉండదు, కానీ మనం ఒక నిర్వచనం ఇచ్చుకోవచ్చు. ఎలా అంటే రాజ్యాంగం అనేది ఏంటంటే భారతదేశ పరిపాలన విధానానికి సంబంధించిన అన్ని రకాల విధానాలు, విధి విధానాలను ఈ రాజ్యాంగంలో పొందుపరచడం జరుగుతుంది. అందుకే దీన్ని ఏమంటారు, భారత రాజ్య పరిపాలన కోసం పొందుపరిచిన విధి విధానాలనే రాజ్యాంగంగా మనం చెప్పుకోవచ్చు. ఆల్ రూల్స్, ప్రొసీజర్ అండ్ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు విచ్ ఇండియా ఈజ్ బీయింగ్ రూల్డ్, ఇట్ ఈస్ నోన్ ఎస్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇది మోడర్న్ ప్రజాస్వామ్యానికి అనమాట. ఇప్పుడు మనం అసలైన విషయానికి వద్దామండి. ఇప్పుడు కాంట్రవర్సీ ఏంటి, ఏం జరుగుతుంది అంటే భారత రాజ్యాంగంలో మనకి ఏముంటాయంటే మొత్తం భారత రాజ్యాంగంలో మనకి ప్రస్తుతం ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో 395 ఆర్టికల్స్ అంటే నిబంధనలు ఉన్నాయి. అదేవిధంగా 8 షెడ్యూల్స్ ఉంటాయండి, 12 పార్ట్స్ ఉంటాయి అధ్యాయాల కింద. ఇది భారత రాజ్యాంగం యొక్క సైజు పరిమాణం. ఇది 2023 నాటికి 73 సంవత్సరాలుగా అమలు జరిపితే నాటికి మనం రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా ఈ 395 ఏమైంది, 448 నిబంధనలు అయింది. ఇవి యాడ్ చేసి ఉన్నాం, కొన్ని తొలగించి. అదేవిధంగా 8 షెడ్యూల్ ఏంటంటే 12 షెడ్యూల్ అయిపోయినాయండి. 12 షెడ్యూల్లో ఫర్ ఎగ్జాంపుల్ 9 భూ సంస్కరణ అమలు కోసం మనం చేర్చాం. అదేవిధంగా 10 అనేది యాంటీ డిఫెక్షన్ ఫిరాయింపు నిరోధానికి చేర్చాం. 11 ఏంటంటే 73వ రాజ్యాంగ సవరణ గ్రామీణ స్వయం పాలన. 12వ షెడ్యూల్ ఏంటి, అర్బన్ అంటే పట్టణ పరిపాలనకు సంబంధించింది, 74వ రాజ్యాంగ సవరణ. ఇప్పుడు 12వ షెడ్యూల్ ఉన్నాయి ఒరిజినల్, ఇప్పుడు 8 నుంచి 12 పెరిగింది. అదేవిధంగా 12 పార్ట్స్ బదులు 25 పార్ట్స్ పెరిగింది, 25 పార్ట్స్. ఇప్పుడు సైజ్ ఇది అంటే 73 సంవత్సరాలుగా భారత రాజ్యాంగం పరిమాణం పరిస్థితులకు అనుకూలంగా భారత రాజ్యాంగాన్ని మార్చుకుంటున్నాం. దీన్ని ఏ విధంగా మారుస్తామంటే రాజ్యాంగంలోనే నిబంధన ఆర్టికల్ 368 ఉంటుందండి. ఆర్టికల్ దీని ఏంటంటే పార్లమెంట్ ఆఫ్ ఇండియా పవర్ ఇస్తుంది, అసెంబ్లీకి ఇవ్వదు, పార్లమెంట్కే ఇస్తుంది. దీని ప్రకారం 3 రకాలుగా భారత రాజ్యాంగాన్ని ఎప్పటికప్పుడు సవరించుకోవచ్చు. ఎందుకు ఇచ్చింది పవర్ అంటే భారత రాజ్యాంగాన్ని ఏంటంటే పరిస్థితులకు అనుకూలంగా, అంటే మారిన పరిస్థితులకు అనుకూలంగా భారతదేశాన్ని ముందుకు నడిపించడానికి భారత రాజ్యాంగం ఇచ్చిన పవర్ భారత పార్లమెంట్కి. అంతేగాని భారత రాజ్యాంగం నేను పట్టిన కుందేనికి 3 కొమ్మలు అన్నట్టు 1947 పరిస్థితులకు అనుకూలంగానే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం 2023 పరిస్థితులు భారతదేశం తట్టుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో మనకి నిర్భయ ఒక రేప్ అనేది జరిగిందండి, సంచలనమైంది. అది జరిగినప్పుడు దాన్ని మార్చుకోవడానికి చట్టం లేదు, వెంటనే భారత పార్లమెంట్ చట్టం చేసింది. అదేవిధంగా భూ సంస్కరణ కోసం ఎన్నో చట్టాలు చేశారు. సో ఈ విధంగా ఏంటంటే ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ నైదర్ రిజిడ్ నాట్ ఫ్లెక్సిబుల్, అంటే ఇది అలా తను పట్టింది అన్నట్టు మన నెట్ట నిలువుగా ఇంకా మార్చడానికి కుదరదు అన్నట్టు ఉండదు, అదేవిధంగా మార్చడానికి మొత్తం మార్చేసేయడానికి అనుకూలంగా ఉండదు. రెండు కలిపి పరిస్థితులకు అనుకూలంగా ఉంటుందన్నమాట. అందుకే నిబంధన 368 అనేది చూపిస్తుంది. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడికి వచ్చేద్దాం, అసలైన విషయానికి వస్తాం. ఇప్పుడు ప్రియాంబుల్ అంటే ఏంటి, రాజ్యాంగ పీఠిక. మనకేమైనా ఉంటుందండి రాజ్యాంగ పీఠిక. ఇది భారత రాజ్యాంగ పీఠిక ఒరిజినల్ కాపీ. ఇప్పుడు మీరు చూసేది ఈ పీఠిక ఏంటంటే రాజ్యాంగ పీఠిక ఏం చెప్తుంది అనేది మనకు ముఖ్యం. ఎందుకంటే దీని ఇంపార్టెంట్. దీన్ని అంబేద్కర్ ఏమంటారంటే, రాజ్యాంగ నిపుణులు ఏమంటారంటే దట్ ఇస్ ద కీ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. మనం ఒక రూమ్లోకి వెళ్ళాలనుకోండి, కీ ఉంటే ఈజీగా వెళ్తాం. అంటే భారత రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవాలంటే రాజ్యాంగ పీఠికను అర్థం చేసుకుని తీరవలసింది. ఇప్పుడు పీఠిక అంటే దీని పర్యాయ పదాలు ఏంటంటే ఉపోద్ఘాతం, అంటే రాజ్యాంగానికి ఒక ఉపోద్ఘాతం లాంటిది, లేదా ముందు మాట అంటారు. ఒక పుస్తకానికి ఉన్నట్టు, ఏదైనా ఒక సినిమాకి ఇంట్రడక్షన్ ఉన్నట్టు దీన్ని పీఠికను ఉపోద్ఘాతం లేదా ముందు మాట అని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఈ పీఠికలో ఏముంటుంది అంటే మొత్తం భారత రాజ్యాంగంలో ఏదైతే ఉంటుందో దాని సంగ్రహ రూపం ఇక్కడ ఉంటుంది, సంక్షిప్త రూపం. అంటే రాజ్యాంగం యొక్క సంక్షిప్త రూపంగా దీన్ని నిర్వచించవచ్చు. ఓకేనండి. దీన్ని ఏమంటారంటే ఉపోద్ఘాతం, రాజ్యాంగానికి ఉపోద్ఘాతం అని తెలుసుకోవచ్చు. అందుకని ఇంగ్లీష్లో ఏమిటంటే మీకు ఇట్ ఇస్ ఎ ప్రియాంబుల్ ఆర్ ది ప్రీఫేస్ ఆర్ సమ్మరీ అనిగా మనం చెప్పుకోవాలి. ఆర్ దిస్ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే
భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అనేది ప్రియాంబుల్లో ఉంటుంది. అదండి. ఇప్పుడు ఈ ప్రియాంబుల్ మనం చూద్దాం. ఇది కాన్స్టిట్యూషన్, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగం. ఇది ఒరిజినల్ అండి, ఇదే కాపీ, ఇదే స్ట్రక్చర్లో మనకి రాజ్యాంగంలో ఉంటుంది అనమాట ప్రతిలో. ఓకే, ఈ రాజ్యాంగ పీఠికలో భారత రాజ్యాంగం అని రాసిన తర్వాత వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ solemnly resolved to కాన్స్టిట్యూషన్ ఇండియా కాన్స్టిట్యూట్ ఇండియా ఇండియా సావరెన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. 5 పదాలు ముఖ్యం అన్నమాట. ఇప్పుడు సావరెన్ అంటే సార్వభౌమ, ఓకే, సోషలిస్ట్, సెక్యులర్ లౌకిక, డెమోక్రటిక్, ఓకే, మన డెమోక్రటిక్ ప్రజాస్వామ్య, ఓకే, గణతంత్ర రాజ్యం, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం, సార్వభౌమ, సోషలిస్ట్, సెక్యులర్ లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం. ఈ 5 పదాలు ముఖ్యమండి. ఇప్పుడు భారత పార్లమెంట్లో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పంచిన పత్రాలు ప్రతిలో, అంటే కొత్త పార్లమెంటు ఓపెనింగ్లో ప్రతిలు ఇచ్చిందే రాజ్యాంగ కాపీలు. ఇందులో ఈ 2 పదాలు లేవు. ఏది? సోషలిస్ట్, సెక్యులర్, ఈ 2 పదాలు మిస్ అయిపోయాయి. ఎందుకు మిస్ అయినాయి అని గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తే ప్రతిపక్షాలు, భారత పార్లమెంట్లో అక్కడ ప్రభుత్వం తరఫున మంత్రి గారు చెప్పింది ఏంటంటే, ఈ సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాలు ఒరిజినల్గా స్వయంగా మొట్టమొదట ఉన్న రాజ్యాంగంలో లేవు. వీటిని 1976లో, ఓకే, 42వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం చేర్చాం. కాబట్టి ఇది ఒరిజినల్గా లేవు, కాబట్టి తీసేసామంటున్నారు. అంటే ఏంటండి, అంటే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఈ 2 పదాలు ఒరిజినల్గా లేవు, కానీ ఎవరు జాయిన్ చేశారు? 42వ రాజ్యాంగ సవరణ చట్టం, అంటే 368 నిబంధన ప్రకారం భారత పార్లమెంటు 2/3 మెజారిటీతో, ఇప్పుడు ఉమెన్ బిల్ చేసినట్టు, ఉమెన్ రిజర్వేషన్ బిల్ తెచ్చినట్టు, భారత పార్లమెంటు 3 రాజ్యాంగబద్ధంగా 2/3 వంతు మెజారిటీ ద్వారా ఈ 2 పదాలను, అంటే ఈ సోషలిస్టిక్ అండ్ సెక్యులర్ లౌకిక అనే పదాలను చేర్చింది. అంటే ఈ సోషలిస్ట్, సెక్యులర్ పదాలు ఎక్కడో కాదండి, ఒరిజినల్గా రాజ్యాంగంలో భారత ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కులు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, అంటే ప్రాథమిక హక్కులు, వీటన్నిటిలో కూడా భారతదేశం లౌకిక రాజ్యం అనే పదం ఉంటుంది. ఇప్పుడు 26 నుంచి 29 నిబంధనలు ఉంటాయి, మత స్వాతంత్ర హక్కు, ఇవన్నీ. అదేవిధంగా సోషలిస్ట్, మనకి భారత రాజ్యాంగంలోని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో భారతదేశాన్ని సంక్షేమ రాజ్యంగా ప్రకటిస్తూ ఈ 40, 44 ఈ నిబంధనలన్నీ సోషలిస్టిక్ ప్యాటర్న్కి అనుకూలంగా ఉంటాయి అన్నమాట. అందరికీ సమాన హక్కులు. కాబట్టి వీటికి ఒక రూపం ఇచ్చి, ఓకే, వీటిని అద్భుతం చరణ్జిత్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్ ఆధారంగా పార్లమెంట్ వీటిని చేర్చింది. వీటిని మళ్ళీ పార్లమెంటు ఆమోదం లేకుండా వీటిని ఇక్కడ నుంచి తొలగించకూడదు. తొలగిస్తే అది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది, అంటే రాజ్యాంగం వైలేషన్ జరుగుతుంది అనమాట. అందువల్ల ప్రస్తుతం గవర్నమెంట్ ఇచ్చిన అది సమర్థనీయం కాదు. కాబట్టి అపాలజైజ్ కావాలి, మళ్ళీ వీటిని చేర్చి రాజ్యాంగ ప్రతిలో మనకి ఇవ్వాలి. ఇప్పుడు సోషల్ మీడియా అంతా బాగా వస్తున్నాయి, రాకూడదు. భారత పార్లమెంట్ ఆమోదిస్తేనే రావాలి. అంటే ఇండియన్ పార్లమెంట్ అనేది ఒక టెంపుల్, ఒక డెమోక్రసీ, టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ. అందుకే మోడీ గారు కూడా మన ప్రస్తుత ప్రధాని ముఖ్య లోపలికి వెళుతున్నారు. అంటే పార్లమెంట్ చేసిన చట్టాన్ని మనం గౌరవించకూడదు, దాన్ని టెంపుల్ కింద మనం కన్సిడర్, అంటే పరిగణించినట్టు కాదు. కాబట్టి వైలేషన్. ఇప్పుడు ఈ పదాల తర్వాత వద్దాం. ఇప్పుడు వీటి ద్వారా, అంటే భారతీయ కాన్స్టిట్యూషన్ వేసే ఈ ప్రియాంబుల్ అనేది ఏంటంటే, ఎవరు తయారు చేశారు ఈ ప్రియాంబుల్, ఈ రాజ్యాంగాన్ని అంటే ప్రజలు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ద్వారా. అది చెబుతుంది ప్రజలమైన, వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అనుకున్నారు. వాళ్ళు మనకు మాలు ఈ రాజ్యాంగాన్ని ఏ విధంగా తయారు చేసుకున్నామంటే, ఇలాంటి రాజ్యం ఉండాలి, ఏ విధంగా సార్వభౌమంతో కూడిన రాజ్యం కావాలి, సోషలిస్ట్ ప్యాటర్న్ కావాలి, అదేవిధంగా లౌకిక రాజ్యమై ఉండాలి, ప్రజాబద్ధమై ఉండాలి, గణతంత్ర రాజ్యమై ఉండాలి. ఇది అంటే ద నేచర్ ఆఫ్ ది స్టేట్ అని చెప్తున్నారు. తర్వాత ఇది అతి ముఖ్యమైనది, ఈ జస్టిస్, ఓకే, న్యాయం, లిబర్టీ స్వేచ్ఛ, ఈక్వాలిటీ సమానత్వం, ఫ్రాటర్నిటీ సౌభ్రాతృత్వం. ఈ సోషల్ జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ, దీస్ ఆర్ ది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అవుట్ ఆఫ్ ఇట్ దిస్ ఇస్ జస్టిస్. వాట్ కైండ్ ఆఫ్ జస్టిస్? ఏ విధమైన న్యాయాలు అంటేనండి, సోషల్ సామాజిక, ఎకనామిక్ ఆర్థిక, పొలిటికల్ రాజకీయ, అంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాలు దక్కాలి. ఇవన్నీ వరుసగా ఉంటాయి. సోషల్ తర్వాత, అంటే సామాజిక తర్వాత ఆర్థిక, ఆర్థిక తర్వాత రాజకీయ. అండి సామాజిక సిద్ధిస్తేనే రాజ్యాంగం సిద్ధిస్తుంది, రాజ్యాంగ లక్ష్యం సిద్ధిస్తుందని రాజ్యాంగం మనకి ఇక్కడ చెబుతుంది మనకి. అదేవిధంగా
జస్టిస్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్. తర్వాత ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్, అంటే అందరికీ సమాన అవకాశాలు అందరికీ ఇవ్వాలన్నమాట. తర్వాత మనకి ఫ్రాటర్నిటీ, సౌభ్రాతృత్వం, యూనిటీ అంటే దేశ సమైక్యత సమగ్రత కోసం చెప్తుంది. ఇదే విధంగా ఇంటిగ్రిటీ అనే పదం కూడా ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారానే చేర్చారండి. ఓకే, ఇప్పుడు జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ వీటికి నిర్వర్తించడానికి భారత రాజ్యాంగం మనం ప్రసాదించింది ఏంటంటే ప్రాథమిక హక్కులు. ఇవి 12 నుండి 35 ఆర్టికల్స్ వరకు భారత రాజ్యాంగంలో ఉంటాయి. ఇది ద సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మనకి అంబేద్కర్ చెప్తారు ఇందులో 32ని ద సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అది భారత సుప్రీంకోర్టు సుప్రీం పవర్ ఇచ్చేస్తుంది అనమాట. అంటే రాజ్యాంగ సంరక్షణకు సంబంధించింది. అంటే ప్రాథమిక హక్కులే కాదు, అంటే వ్యక్తిగతంగా స్వేచ్ఛను అనుభవించడానికి ఇచ్చిన ప్రాథమిక హక్కులే కాదు, ఆ హక్కుల్ని సంరక్షించడానికి కూడా ఒక న్యాయ దేవతను మనకు ప్రసాదించింది అనమాట. ఓకే, ప్రాథమిక హక్కులు. అదేవిధంగా ప్రాథమిక డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, అంటే సంక్షేమ రాజ్యం అంటే ఒక పదమేనండి. ఈ మొత్తం ప్రియాంబుల్ అంటే భారత రాజ్యాంగం పీఠిక అనేది భారత రాజ్యాంగానికి సంక్షిప్త రూపం అయితే ఈ పీఠికనే సింగిల్ అంటే ఒకే ఒక పదంలో మనం పెంచుకోవచ్చు, అదే సంక్షేమ రాజ్యం. ఈ పదం ముఖ్యమండి. అంటే భారత రాజ్యాంగం యొక్క అతి ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే సంక్షేమ రాజ్యం ఏర్పాటు చేయడం, వెల్ఫేర్ స్టేట్. అందుకని ఏంటంటే సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం ద్వారానే ఈ సంక్షేమ రాజ్యం సిద్ధిస్తుంది. అంటే ఈ ప్రియాంబుల్లో ఒక్క పదం కూడా మనం దాన్ని తర్జుమా చేయడం, మార్చడం ఏ విధంగానూ చేయకూడదు. ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ పీఠిక మనకి చెప్పేది. ఈ రాజ్యాంగ పీఠిక అనేది చాలా ముఖ్యం. అందుకని సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చెప్తుంది ఇట్ ఈస్ ద కీ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే రాజ్యాంగ పీఠిక అంటే ఏమిటంటే మీకు మొత్తం మన సంగ్రామానికి వెళ్తే, స్వతంత్ర సంగ్రామానికి వెళ్తే లక్షలాది మంది ప్రాణాలు అర్పించారు. వాళ్ళ యొక్క అంటే వాళ్ళు భారతదేశానికి ఒక విజన్ ఉండేదన్నమాట. వాళ్ళకి ఆశయాలు, ఆకాంక్షలు ఉన్నాయి. ఒక భారత ప్రజాస్వామ్యం, భారత స్వతంత్రం కోసం పోరాడిన యోధులు లక్షలాది మంది, కొంతమంది పేర్లు తెలుసు, కొంతమంది పేర్లు తెలియదు. వాళ్ళ యొక్క ఆశలు, ఆకాంక్షలు భారతదేశం కోసం కలిగినవి భారత రాజ్యాంగంలోనికి సక్సెస్ఫుల్గా చొప్పించారు. ఇప్పుడు మనం భారత రాజ్యాంగం ద్వారా వాళ్ళ ఆశలు, ఆకాంక్షలు మనం చూడగలుగుతున్నాం. వాళ్ళు అక్కడ నుండి మన ఆశలు, వాళ్ళ యొక్క ఆశలు, ఆకాంక్షలు భారత రాజ్యాంగం. అందువల్ల భారత రాజ్యాంగం అనేది అతి ప్రధానం. ఇది ఎంత గొప్ప రాజ్యాంగం అంటే 73 సంవత్సరాలుగా నిరాటంకంగా భారతదేశాన్ని పేద దేశం అంటే బ్రిటిష్ పాలన నుంచి పేద దేశంగా అవతరించినప్పటి నుండి ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, విశ్వగురువుగా, ప్రపంచంలో 2047 నాటికి భారతదేశం ప్రపంచంలో ఒక అగ్రరాజ్యంగా తీర్చిదిద్దుతుంది. గుర్తుపెట్టుకోండి అది. అందుకని భారత రాజ్యాంగాన్ని మనం ఏమని పిలుస్తారంటే ఇట్స్ ఏ లివింగ్ డాక్యుమెంట్, ఒక సజీవ పత్రంగా పిలుస్తారు. ఓకే, దీని వైలేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు. దీనికి మించిన చట్టం లేదు. ఇది ఉన్నంత వరకే మనకు స్వతంత్ర సంగ్రామం ద్వారా మనకు వచ్చిన స్వేచ్ఛకి, వచ్చిన స్వతంత్రానికి విలువ ఉంటుంది. దీన్ని దాటి ఎవ్వరూ ప్రవర్తించడానికి లేదు. దిస్ ఇస్ వాట్ ది సుప్రీం లా. అంటే భారతదేశం ఒక సజీవ సంస్కృతి అయితే ఆ సజీవ సంస్కృతిలోనే అతి యొక్క పతాక స్థాయి ఏంటంటే భారత రాజ్యాంగం అని చెప్పుకోవచ్చు. అది అంబేద్కర్, నెహ్రూ రాజ్యాంగ నిర్మాతలు మనకు ప్రసాదించింది. వాళ్ళ ప్రాణ అర్పణాలు అంటే లక్షలాది మంది ప్రజలు వాళ్ళు త్యాగం చేస్తే మనకు దక్కింది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.